పంచాయతీ ఎన్నికల్లో జోరుగా పోలింగ్. ఉదయం 9 గంటల వరకు 19% నమోదు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 28% పోలింగ్. ఖమ్మం చింతకాని పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత. స్థానికేతరులు ప్రచారం చేస్తున్నారంటూ గొడవ. ఇరు వర్గాల వాగ్వాదం, చెదరగొట్టిన పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరులో ఘర్షణ. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల బాహాబాహి. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్. ఉదయం నుంచే భారీ క్యూ లైన్లు. మావోయిస్టు ప్రాంతాల్లో కేంద్ర బలగాల పహారా. కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్. కిలోమీటర్ మేర క్యూ లైన్లో ఓటర్లు. భారీ బందోబస్తు నడుమ సాగుతున్న పోలింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా పోలింగ్. ఓటు వేయడానికి తరలి వస్తున్న వృద్ధులు. ఇప్పటికే 62 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్. జంట హత్యల కేసులో 2 నిందితులు. మాచర్ల వెళ్లడానికి సిద్ధమైన వైసీపీ నేతలు. గుంటూరు పల్నాడులో వైసీపీ నేతల హౌస్ అరెస్ట్. మాచర్లకు వెళ్లేందుకు అనుమతి నిరాకరణ. విడుదల రజనీ, అప్పిరెడ్డి ఇళ్ల దగ్గర పోలీసుల పహారా. కడప మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధం. కాసేపట్లో జేసీ సమక్షంలో ప్రత్యేక సమావేశం. మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్. టీటీడీలో వస్త్రాల నాణ్యతపై విజిలెన్స్ ఫోకస్. చైర్మన్ పరిశీలనలో బయటపడ్డ వ్యవహారం. విచారణ రిపోర్ట్ ఇవ్వాలంటూ విజిలెన్స్ కు ఆదేశం. మలక్పేట్లో ఒక ఇంట్లో భారీ చోరీ. 50 లక్షల రూపాయలు ఎత్తుకుపోయిన నేపాలీ గ్యాంగ్. 30 తులాల గోల్డ్, 40 తులాల వెండి అపహరణ. బంగారుపాళ్యంలో వాహనం దగ్ధం. మొగిలి ఘాట్లో చెలరేగిన మంటలు. సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్, క్లీనర్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం. వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య. కుటుంబ కలహాలే కారణమని నిర్ధారణ. అమెరికాలో నారా లోకేష్ బిజీ. గూగుల్ సహా భారీ కంపెనీలతో సమావేశాలు. విశాఖపట్నం ఏఐ డేటా సెంటర్ పై సమీక్ష. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. అల్లూరి పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. దట్టంగా అలుముకున్న పొగమంచు. మినుములూరులో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా. సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు. సాధారణం కంటే 7 డిగ్రీలు తగ్గిపోయిన టెంపరేచర్స్. సోషల్ మీడియా సైకోలతో జాగ్రత్త. నా ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడుతున్నారు. డబ్బులిచ్చి పోస్టులు పెట్టిస్తున్నారన్న చిన్మయ్.